లైట్లు లాస్ట్ గట్టిగా రావాలమ్మ భారతి, మీరు స్టేజ్ దగ్గరికి తర్వాత మాస్టర్కి మీరే రావాలి. అరుణ గారు. నా పేరు మాధవరెడ్డి అండి. మీ అందరికీ తెలిసి ఉంటుంది. 18 years తర్వాత మనం మళ్ళీ కలుస్తున్నాము. మన గురువు గారు చెప్పిన విద్య వలన నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను, బీటెక్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు అరవిందోలో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇనిషియేట్ చేసేది మన గోపి కానీ ఇంకేమైనా ఉంటే సార్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఓకే. నేను రిలయన్స్ కంపెనీలో ట్రాన్స్పోర్టర్గా చేస్తున్నాను ఒక 2 years నుంచి. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానండి, అంతేనండి. అది నెక్స్ట్ సన్నాల గోపిరాజు. నా ధన్యవాదాలండి. మిత్రులకు అందరికి కూడా నా ధన్యవాదాలు. నా పేరు గోపిరాజా. నేను 10th class ఫెయిల్ అయ్యానండి. 10th class ఫెయిల్ అయిన తర్వాత సార్ నేను 10th class అయిపోయింది సార్. తర్వాత 1 సారి 2 సార్లు 3 4 సార్లు పాస్ అయ్యాను నేను. దాంతో పాస్ అయిన తర్వాత చదువుకున్నా. ఇంకేం చదువుకున్నామంటే చదవడానికి నాకన్నా అందరూ చిన్నవాళ్ళు, వాళ్ళతో నేను చదువుకోలేను. ఎలా ఏంటి అనుకున్నాను. సార్లు చెప్పారు చదువుకోండిరా బాగుపడతారు అన్నారు. అప్పుడు మనం ఇలా ఏంటంటే వాళ్ళ సార్లు అలాగే చెప్తారు సార్ అనుకున్నాను. సార్లు అలాగే చెప్తారులే, తర్వాత అదే జరిగిపోతాం అనుకుంటామను. అదే తర్వాత 4 సంవత్సరాలు అయిన తర్వాత తెలిసింది నాకు. సార్ చెప్పారు చదువుకోండిరా బాగుపడతారు, నీకు తర్వాత తెలిసింది, ఇప్పుడు తెలీదు అని
చెప్పారు. అప్పుడు మాకు సార్ చెప్పింది ఎక్కలేదు. 4 సంవత్సరాల తర్వాత నేను రాసి నాకు అనుభవం వచ్చిన తర్వాత సార్ చెప్పింది వినలేదురా, ఇప్పుడు ఇలా అయిపోయాం మనం ఏంటి అందుకని చూస్తే 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఏంటి మనం తర్వాత చేసేది ఏంటి, ఏం చేయాలి అనుకున్నప్పుడు నా చదువు ఎలాగో రాదు. నా ఇంట్రెస్ట్ ఏంటి డ్రైవింగ్ అనేది ఇక నాకు ఇంట్రెస్ట్. వేరే నేను ఏం పని చేయలేను. చాలా పనికి వెళ్ళాను, టాపీ పనికి వెళ్ళాను, పలానా బట్టల షాప్లో చేశాను, పలానా పొలం పనికి వెళ్ళి అన్నీ చేశాను. ఆ పనులు అన్నింటిలో నేను చేయలేకపోతున్నాను. మనకి ఇంట్రెస్ట్గా ఏది చేయగలను. నాకు డ్రైవింగ్ అనేది ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఆ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఎంచుకున్నాను. అని చెప్పి ఆ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు నాకంటూ నేను ఒక 15,000 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాను. నాకంటూ నా మనసు నచ్చింది డ్రైవింగ్ జాబ్. ఈ జాబ్ నాకు నచ్చింది, నేను చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఒక 15,000 20,000 సంపాదించుకుంటాను. ఇదే నా జాబ్ మామూలుగా చెప్పుకోవాలంటే. ఇంకా మీరు ఎవరన్నా మీరు చేశాను నా ఇంట్రెస్ట్ కోసం. నేను చదువు మీ జ్ఞానాన్ని పెంచాలి, కానీ చదువు వల్ల మీకు ఉద్యోగం అనేది అది సెకండరీ. చదువు వల్ల మీ విజ్ఞానం పెరుగుతుంది. దానివల్ల మనం ఎలా బ్రతకాలని నేర్పుతుంది. అది మన బ్రతుక్కి మన విజ్ఞానానికి ఒక బాటలాగా ఉంటుంది విద్యాభ్యాసం. దాన్ని సక్రమంగా మనం వినియోగించుకుంటే దాని మీద సక్రమమైన ప్రయాణం ఉంటుంది. మనం చదువుకునే టైంలో ఆటలాడుకుని వేరే అవకాశంలో పడిపోయి చదువుని నిర్లక్ష్యం చేసినట్లయితే ఏమవుతుందో అన్నది మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఉదాహరణ చెప్తూనే ఉంటాం. నేను చాలామంది చెప్తూ ఉంటా, అరే బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకుంటారా, బస్ స్టాండ్లో వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటారని చెప్తూ ఉంటా. నేను స్వయంగా ఆ అనుభవం చూసా. చాలామంది సిగ్గుపడుతున్నారు. కానీ వీడు ఉన్నది ఉన్నట్లుగా 18 సంవత్సరాల తర్వాత మీరంతా ఇక్కడ కలుస్తూ ఉంటారు, చాలామందికి వాడు తెలుసు. కానీ మరి మేము కొత్తగా వచ్చిన మా ఉపాధ్యాయుల ముందు వాడు పడ్డ స్ట్రగుల్ చెప్పడం అన్నది అది రియల్ అన్నమాట. అలాగా చెప్పేవాళ్ళు ఏమవుదాము, మేము విద్యాభ్యాసం అయిన తర్వాత మేము ఏమవుదాము, ఏం అవలేకపోయాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం అది కూడా చెప్పండి. దాన్ని బట్టి మేము ఎంతవరకు సక్సెస్ అయ్యాము ఉపాధ్యాయులుగా. మరి ప్రధాన ఉపాధ్యాయులు వారు, తెలుగు మాస్టర్ గారు, ఇంగ్లీష్ మాస్టర్, మేము చెప్పిన దానిలో మేము ఎంతవరకు సక్సెస్ అయ్యి ఉన్నాం కూడా ఆ రేట్, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది పొజిటివ్ స్కూల్లో అన్నది మేము బేరీజ్ వేసుకుంటాం. మీరు చెప్పండి, మీరు ఏం అవుదాం అనుకున్నారు, ఏం అవ్వలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తాం. థ్యాంక్ యూ సార్. వేదిక ఆలోచించాల్సిన సౌండ్ క్లాస్ నా పేరు ఆలకడి శ్రీష. నేను డిప్లొమా కంప్లీట్ చేశాను. హౌస్ వైఫ్ చేస్తున్నాను. పిల్లలు 2 పిల్లలు 7th క్లాస్ చదువుతున్నారు. చదువుకునేటప్పుడు ఏమవుదాం చాలా అనుకున్నాను సార్ చదువు. ఇంజనీరింగ్ కంప్లీట్ చదువుతాం సార్. కానీ కంప్లీట్ చేయలేదు. అక్క చనిపోయింది, ఇంక కంప్లీట్ చేయలేదు సార్. ఆపేసాను. మ్యారేజ్ అయింది, హౌస్ వైఫ్ చేస్తాను. నేను ప్రస్తుతం ఎస్సీఎల్లో సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది. నా పేరు విజయలక్ష్మి. మాస్టర్లందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం సార్. నేను 10th అయిపోయిన తర్వాత ఏఎన్ఎం ట్రైనింగ్ చేశాను. ఏఎన్ఎం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్గా ఉన్నాను. లేడీస్ కార్నర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు తర్వాత ఇంటర్ అయిపోయింది సార్. ఏఎన్ఎం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ లా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. నా పేరు రమ్య. నేను ఎంబీఏలో చేశాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 బాబులు.
మా బాబు ఫస్ట్ క్లాస్, సెకండ్ బాబు 2 years. హౌస్ వైఫ్. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వెంకట భవాని, మాది గొట్టపాడు. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి చదివాను. నేను మామూలుగా అయితే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకున్నాను, కానీ నేను డిగ్రీ వరకే చదువుకున్నాను. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు, 4th ఇయర్ బాబుకి. అందరికీ నా పేరు సిస్కా. నేను 10th క్లాస్ వరకు ఎక్కడ చదివాను. నాకు ఇద్దరు బాబులు. ఐటీఐ చేశాను, అప్రెంటిస్ చేయలేదు. ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాను. పెయింటింగ్ మెసేజ్ చేస్తున్నాను. ప్రజెంట్ వ్యవసాయం చేస్తాను. అది నా వృత్తి. హాయ్ ఫ్రెండ్స్. 8th క్లాస్ 8th నుంచి 10th క్లాస్ చదివాను ఇక్కడే. అక్కడ ఐటీఐ అయింది, అప్రెంటిస్ చేయలేదు, ఒక ఆపేసేసి. నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీప్తి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, హౌస్ వైఫ్గా ఉన్నాను, ఒక బాబు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టేజ్ మీద రావాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన సార్స్కి కూడా థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. నా పేరు సుబ్రహ్మణ్యం, పొద్దుటూరు మాది. డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. నేను ప్రజెంట్ హుండాయిలో చేస్తాను. హుండాయిలో చేస్తాను, లక్కీ హుండాయిలో సేల్స్ ప్రమోటర్గా. అండ్ నాకు రీసెంట్గా 2020లో మ్యారేజ్ అయింది. ఒక బాబు, 1 year బాబు. నేను హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఉంటున్నాను. నాకు 2 బాబులు. ఒక బాబు 7th క్లాస్ చదువుతున్నారు, ఇంకో బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. నేను ప్రజెంట్గానైతే జాబ్ చేస్తున్నాను. 1 year బ్యాక్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను స్టార్ట్ చేశాను తప్ప, లేకపోతే నేను హౌస్ వైఫ్ని ఇంట్లోనే ఉండేదాన్ని. చాలా అంటే చాలా కరోనా టైంలో ఇబ్బంది పడిపోయి చెప్పి నేను ఖచ్చితంగా బయటకు రావాల్సి వచ్చింది. నేను చదివింది కూడా 10th క్లాస్ వరకే. ఎవరు ఏ జాబ్ ఇవ్వనన్నారు. నేను ఏం చేయాలో నాకు తెలియలేదు. కానీ నాకు తెలిసిన అతను పక్కన ఉన్న ఒక అతను తీసుకెళ్ళి నన్ను బ్రహ్మోత్సవ్లో జాయిన్ చేశానండి, టాటా బ్రహ్మోత్సవ్లో. దాంట్లో ప్రజెంట్గా నేను క్యాటరింగ్ దాంట్లోనే చేస్తున్నాను, ఏ వర్క్ కాదు, దాంట్లోనే చేస్తున్నాను. కాకపోతే నాకు 15,000 శాలరీ వస్తుంది. దాంట్లో ప్రజెంట్ బాగానే ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ వరకు అంటే ఇంతమంది ఇన్ని రోజుల తర్వాత మమ్మల్ని అందరం కలిసినందుకు చాలా చాలా సంతోషం. ఫస్ట్ నేను బాగా ఇబ్బంది పడ్డాను. ఎక్కడ అందరూ గెట్ పార్టీ పెడుతున్నారు, మనోళ్ళు మర్చిపోయారేమో, అందరూ మిస్ అయిపోయారేమో అనుకున్నాను. ఫస్ట్ ఏదైనా ఒక ఫంక్షన్ అయితే అందరూ అటెండ్ అవ్వండి ప్లీజ్. నా పేరు ధనంజయ. మా చిన్నపిల్లపాకు విజయ్ అంటే 10th తర్వాత నేను డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశానండి. అప్ టు 10th వరకు నాకు ఇంగ్లీష్, మ్యాథ్స్ తప్ప అంత వేరే సబ్జెక్టులు అంత ఎక్స్పర్ట్ కాదండి. నేను అదే బేస్ చేసుకుని నేను టెక్నికల్ సైడ్ వెళ్ళాను. ఇంకా బీటెక్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత విప్రోలో టీఎల్గా పనిచేశానండి, టీమ్ లీడ్గా ఐటీ ఫీల్డ్లో. తర్వాత బిహెచ్ఎల్లో అసిస్టెంట్ ఐటీ మేనేజర్గా పనిచేస్తున్నాను ప్రజెంట్ అయితే. మా వైఫ్ కూడా యాక్సెంట్లో పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. త్వరగా రావాలి. అందరికి కూడా నమస్కారం అండి. నా పేరు పావర్తి అరుణ అండి. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను, హౌస్ వైఫ్గా ఉంటున్నాను. నాకు ఒక బాబు అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్. నమస్కారం, నా పేరు మాధవి. నేను ఎంఏ డిగ్రీ చేశాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఎల్కేజీ చదువుతున్నాను. డిగ్రీ చేసి 2 years జాబ్ చేశాను. మ్యారేజ్ అయ్యింది.
కాకపోతే అక్కడ ఎవరు చూసుకోలేక నెక్స్ట్ BA కంప్లీట్ చేశారు. ప్రజెంట్ HDFC బ్యాంక్లో సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్, నా పేరు ఉమా ప్రియదర్శిని, నా దావులూరు. ప్రజెంట్ నేను డిగ్రీ వరకు చదివాను. అయితే టీచర్నే అవుదాం అనుకున్నా, కానీ ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పాపలు. పెద్ద పాప ఏం 5th క్లాస్ చదువుతుంది, చిన్న పాప ఏం 3rd క్లాసు. మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ. పెళ్ళి పాప బాబు ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాను. ఆ వీడియో వచ్చింది కదా. నేను వర్క్ చేశాను. నాకు 2 బాబు. జాబ్ ఏం చేస్తారు మీరు? లైన్మెన్ చేస్తాను. చెప్పండి సార్, మీరు నాకు చెప్పలేదు. తర్వాత దీప్తి. నా పేరు రజని. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. నాకు పెళ్ళి అయిపోయింది. నాకు 2 పాపలు. నేను ఇంటికాడే ఉంటాను. తర్వాత జ్యోతి. నా పేరు జ్యోతి, కొడతలపాడు. పెళ్ళి అయిపోయింది. పాప బాబు హౌస్. తర్వాత గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దగ్గర పెట్టుకోండి. నా పేరు క్రాంతి. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని క్లాస్లో. ఇంటర్ కంప్లీట్ చేసినాక డిగ్రీ జాయిన్ అయ్యాను. కొంచెం కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. చదువు నిదానంగా మానేసి ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళడం వల్ల అలా డిగ్రీ కొంచెం డల్ అయింది. తర్వాత పాస్ అయ్యాను ఎట్లా పట్ల. తర్వాత మ్యారేజ్ అయింది. హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. ప్రజెంట్ గర్ల్స్ హాస్టల్ ఒకటి నేను మెయింటైన్ చేస్తున్నాను. మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ ఒరాకిల్లో. సో ఒక పాప వచ్చింది, అదే పాప పుట్టింది 1 year. ఇంకా అసలు టైం అయితే మొత్తం సరిపోతుంది ఆ పాపకి. ఇంకా అట్లా టైం మేనేజ్ చేసుకుంటూ అటు హాస్టల్ని మెయింటైన్ చేస్తూ సరిపెట్టేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్ముఖ్ కేసారు. నేను ఇక్కడ ఇబ్రాహీపట్నం లక్ష్మీ ట్రాన్స్పోర్ట్లో స్టోర్ ఇన్ఛార్జ్ కింద చేస్తున్నాను. నాకు ఒక పాప. వేదికను అందించిన టీచర్స్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి అందరూ గ్యాదర్ అయిన మన ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు మసూక్ చందయ్య. నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. బీటెక్ కంప్లీట్ చేసిన అప్పుడు 10th క్లాస్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి స్కూల్ అయిపోయిన తర్వాత క్లాసెస్ చెప్పేవాళ్ళండి. అప్పుడు సరిగ్గా అటెండ్ అవ్వక ఉండడం వల్ల నేను బీటెక్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే నాకు చాలా ఇంట్రెస్ట్, నేను ఫెయిల్ అయ్యాను. ఆ వాల్యూ నాకు అప్పుడు బాగా తెలిసిందండి. తర్వాత మనంతా మన ఓన్గా నేర్చుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు చాలా టైం అయిపోయింది. తర్వాత నేను సెల్ఫ్ మోటివేట్ అయ్యి తర్వాత జాబ్స్ హైదరాబాద్ తర్వాత గుంటూరులో చేశాను. ఇప్పుడు ఓన్గా ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ విజయవాడలో స్టార్ట్ చేశాను 6 months బ్యాక్. నాకు ఒక రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఒక అబ్బాయి అయింది ఇప్పుడు ప్రజెంట్. థ్యాంక్స్. ప్రజెంట్ రిలయన్స్లో సెక్రటరీగా జాబ్ చేస్తున్నాను. 2008లో ఇంటర్ డిస్కంటిన్యూ అయింది. దాని తర్వాత నౌతాలో చేశాను. 2016 వరకు అక్కడే చేశాను. 2014లో మ్యారేజ్ అయింది నాకు. 2015లో బాబు పుట్టాడు. ప్రజెంట్ మా బాబు వచ్చి 4th క్లాస్ చదువుతున్నాడు. నేను సన్నాల రామప్రసాద్, కొండపాటి నుంచి వచ్చేవాడిని. నేను కాలేజీకి వెళ్ళలేదు. ఇప్పుడు రోజు కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది. ప్రజెంట్ విఆర్ సిద్ధార్థలో వర్క్ చేస్తున్నాను. సిఎస్సి డిపార్ట్మెంట్లో టెక్ సపోర్ట్. థ్యాంక్ యూ. మధ్యలో నాగేంద్ర. నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు ఇప్పటివరకు ఫ్రెండ్సే తెలుసు, తర్వాత ఫ్రెండ్స్ నాకు అంతగా తెలియదు, గుర్తుండరు కూడా. ఓకే అండి, నేను ఇక్కడ నుంచి మా నాన్నగారు వ్యాపారీత్యా లాభ నష్టాల వల్ల 2-3 ఊర్లు మారాల్సి వచ్చింది. నా చదువు కూడా 10thతోనే ఆపేశాను. తర్వాత 2-3 చోట్ల జాబ్ చేసి మానేసి ఇప్పుడు ఒక హాస్పిటల్లో మేనేజర్గా చేస్తున్నాను. 10th వరకు చదివాను. ఇంకా అక్కడి నుంచి ఇంట్లో బస్సులో కొంచెం చదవలేకపోయాను. నేను ఇంకా టాపీ వర్క్ చేస్తున్నాను, కన్స్ట్రక్షన్ టాపీ వర్క్ చేస్తాను. తర్వాత పట్టుబడి నేను డిమార్ట్ రిలయన్స్లో సూపర్వైజర్గా చేస్తూ ఉంటాను. అన్ని డిమార్ట్ రిలయన్స్ తిరుగుతూ ఉంటాను మార్కెట్లో. తర్వాత హౌస్ వైఫ్, బాబు పాప. ఇప్పుడైతే హౌస్ వైఫ్గా ఉన్నాను. ఒక చిన్న షాపు
హ్యాపీ లైఫ్. నాకు ఇద్దరు పిల్లలు. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు 10th చదువుతున్నాడు, ఒక బాబు 7th చదువుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. తర్వాత మాకు స్వీట్ షాప్ ఉంది, ఇంటి దగ్గర తయారు చేసి సప్లై చేస్తాం. నాగరాణి గారు ఒకసారి మీరు నేను జిఎంఎం స్టాఫ్ నర్స్ చేశాను, జాబ్ చేశాను. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇద్దరు బాబులు. మాది మంచిగానే లైఫ్ బాగుంది. ఇక్కడికి రావడం, మీ అందరిని కలవడం, ఇక్కడ సార్లు అందరిని చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకెప్పుడు ఇలా కలుస్తామో కలవమో కూడా తెలియదు, కానీ ఇలా చేసినందుకు మా ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 మరి వేదికను అలంకరించి మేము పిలవంగానే ఎంతో మీ టైంని, అమూల్యమైన టైంని మా కోసం స్పెండ్ చేసిన ఉపాధ్యాయులందరికీ మేమందరూ రుణపడి ఉంటాము. ముందుగా ముఖ్యంగా మిమ్మల్ని మర్చిపోయినందుకు మమ్మల్ని క్షమించండి సార్. ఉపాధ్యాయునికి నా నమస్సుమాంజలి. నా పేరు రత్నకుమార్, కొడతనపాడు. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు బాబులు. నన్ను తెలుగు మాస్టర్ ఎప్పుడు మెటికల మీద కొడతానే ఉండేవాళ్ళు, ఫస్ట్ నుంచి కూడా. అయినా తెలుగు వచ్చేది కాదు. తర్వాత రాజు గారు మాస్టర్ ఉండేవాళ్ళు, ఆయనే మట్టా గోపిరత్న కుమార్ అనేవాళ్ళు. మట్టా అంటేనే నాకు పిలిపించుకునేటట్టు ఉండేది. అది ప్రధానోపాధ్యాయులు గారు మా సిద్ధార్థ అన్నయ్య అన్నాడు, నాకు సీనియర్. అతను మార్కులు చూపించారే, నీకు దీంట్లో సగవన్నా వస్తాయా అని చెప్పి అనేవాళ్ళు. ఎన్నిసార్లు చూపించేవాళ్ళు. దాని మీద ఎక్కువ సంపాదించాను అనుకోండి, ఆ సార్ గారి పుణ్యం వల్ల. ఇంతే. థ్యాంక్ యూ సార్. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు బాబులు. జిఎన్ఎం చదివాను, ఆంధ్ర హాస్పిటల్ చేశాను, ఇంటి దగ్గరే ఉన్నాను, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నా పేరు దుర్గా భవాని అండి. మేము రుద్రూరులోనే ఉండేవాళ్ళం. ప్రజెంట్ అయితే మేము వైజాగ్లో ఉంటున్నాము. నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను, లవ్ మ్యారేజ్ అయింది. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఫార్మా ఫీల్డ్ లారెస్ ల్యాబ్లో క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. మాకు ఇద్దరు బాబులు. ఫస్ట్ పెద్ద బాబు 9th క్లాసు, చిన్న బాబు ఏమో 6th క్లాస్ చదువుతున్నాను. వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ప్లస్ ఈ రోజు ఇలా సక్సెస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. తన వంతు సహాయంతో ముందుకు వచ్చారు. ఆయన రాకపోయినా సరే నేను ఉన్నాను, మీకేం సహాయం కావాలో నేను ఉన్నానని చెప్పి తన వంతు సహాయం మెమెంటోస్ కానీ అవి కానీ అది ఖర్చు మాత్రం అతనే భరించారండి. అలాగే ఇప్పుడు మన అది ఫోటోలు తీసేసి జీవితంలో వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడానికి సెటిల్ అయ్యి ఉన్నాను. ఇక మీద జీవితంలో సమాజం పట్ల కానీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలని వాల్యుబుల్ స్పీచ్ ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన కోరుతున్నాను. ముందుగా హెచ్ఎం మోహన్ గారిని స్పీచ్ ఇవ్వాల్సిన. వేదిక మీద ఉన్న సోదర ఉపాధ్యాయులకు, వేదిక ముందున్న ప్రియమైన విద్యార్థులను, భారత పౌరులకు, అలాగే మీ పిల్లలకు అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమం ఇలా ఏర్పాటు చేసుకుందాము అనే ఆలోచన వచ్చిన వ్యక్తులకి ముందుగా నా ప్రత్యేక అభినందనలు. 18 సంవత్సరాల తర్వాత ఎక్కడో కర్నూలు నుంచి, విశాఖపట్నం నుంచి, అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మీ అభిమానానికి, మీ ఆత్రుతకు, మీ ఉత్సాహానికి అభినందనలు. ఇక్కడ దేశానికి వెన్నుముక రైతు అంటాం. అది రైతుల దగ్గర నుంచి ఇక్కడ ఎంటెక్ వరకు చేసిన వివిధ
స్థాయిల్లో మీ విద్యని గ్రహించి ఈ సమాజంలో మీరు అనుభవిస్తూ ఉన్న సంతోషాలకి, దురదృష్ట సంఘటనల్లో విచారాన్ని కలిగించిన సంఘటనల్ని సమదృష్టితో చూడండి. రాత్రి వెళ్ళిన తర్వాత పగలు వస్తుంది, మళ్ళీ పగలు జాగిపోతుందా? రాత్రి వస్తుంది. అలాగే సుఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సుఖం వచ్చింది కదా అని పొంగిపోకూడదు, దుఃఖం వచ్చింది కదా అని కుంగిపోకూడదు. కుంగిపోయినా అది మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరందరూ సమస్థాయిలో సమదృష్టితో మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని, ఇప్పటి వరకు మీరు జ్ఞానాన్ని నేర్చుకొని సంపాదించి నాకంటూ ఒక గుర్తింపు రావాలి అనేది అందరి యొక్క ఆశయం కూడా అదే. ఈ సమాజంలో 10 మందికి మనం ఉపయోగపడాలి, 10 మంది చేత మనం గుర్తింపబడాలి. అయితే మంచిగా, లేకపోతే చెడుగా. మంచిగా గుర్తింపబడ్డారనుకో ఎక్సలెంట్, చెడుగా గుర్తింపబడ్డారనుకో ఇంకా చెప్పవసరం. అలా పైకెత్తుకుంటాం, అలాగే నేల మీద దించుతాం. మన సంఘటనలను బట్టి, మనకి సంఘం ఇచ్చే గౌరవాన్ని బట్టి. మరి మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మీ భవిష్యత్తు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని ఒకే క్లాసులో ఒకే రకంగా పాఠాలు చెప్పినప్పటికీ ఒక అతను స్కూల్లో ఫస్ట్ వచ్చాడు, ఇతనే అనుకుంటా, మాధవేనా? ఇంకొక అతను ఇక్కడే ఉన్నాడు పక్కనే, ఈ కొండతనపాడు నుంచి వచ్చేవాడు, 3-4 ముగ్గురు. దాంట్లో డల్గా ఉండేవాడు. అయితే మేము చెప్పిన పాఠం ఒకటే, కూర్చోండి, మేము చెప్పిన పాఠం ఒకటే, మీరు విన్నారు. దాన్ని ఆకలింపు చేసుకోవడంలో, సాధన చేయటంలో రకరకాల పరిస్థితులు వస్తాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు లేక కొందరు చదువుకోలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులు ఉన్నా మన మైండ్ సక్రమంగా ప్రయాణం చేయక కొందరు చదువుకుని ఉండకపోవచ్చు. ఎనీహౌ అది మర్చిపోదాం. ఆ స్థాయి నుంచి ఇప్పుడు మీరందరూ కూడా చక్కగా గృహిణులుగా, అలాగే మీరు వివిధ రకాలైన వృత్తులను చేసుకుంటూ మరి చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు అని, గడపాలి అని ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లవేళ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో, అభివృద్ధితో ఉంచాలి అని కోరుకుందాం. అలాగే మరి మేము పాఠాలు చెప్పేటప్పుడు మిమ్మల్ని దండించి ఉండొచ్చు. ఆ దండన ఎందుకు చేశామనేది ఇప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది. మొట్టమొదటిలో చెప్పాడు మన డ్రైవర్ మిత్రుడు గోపి. నిజంగా అప్పుడు మా తపన ఏంటంటే, మేము జీవితాన్ని అనుభవించున్నాం, మీరు జీవితాన్ని అనుభవించాలి, ఈ స్థితిలోకి వస్తే బాగుంటుంది అనే తపనతో దండించి సావధాన భేద దండోపాయాలంటాం, ఆఖరి దండోపాయం. ఇప్పుడు పిల్లల్ని కొట్టే మాస్టర్లు లేరు, మాస్టర్లని కొట్టమనే పిల్లలు లేరు, తల్లిదండ్రులు అంతకంటే లేరు. అందుకని వాడి విద్యా వ్యవస్థ మీరు చదువుకున్నప్పటికంటే చాలా క్షీణించింది. MA చదివిన వాడు లీవ్ లెటర్ రాయమంటే రాయలేని స్థితిలో ఉన్నాడు. కారణం, ఎవరన్నా మిమ్మల్ని దండించి పాఠం చెబుదాము అంటే నా కొడుకుని ఎందుకు దండించావు అని తిరగబడుతున్నారు మీ తల్లిదండ్రులు, లేదు సమాజం. అమెరికాలో పిల్లల్ని కొడితే వాళ్ళు ఫోన్ చేస్తారు ఎవరికి? పోలీసుకి. పోలీసు వచ్చి పిల్లల్ని కొట్టిన తండ్రిని, తల్లిని, ఉపాధ్యాయుని కూడా తీసుకుపోతారు. అలాంటి స్థితి ఇవాళ ఇక్కడికి వచ్చింది. దండన కోసం చదువు కాదు, విజ్ఞానం కోసం
అభివృద్ధి కోసం దండన అనే ఆలోచన మనలో ఉంటే ఎవరు రారు. నేను మీ దగ్గరికి వచ్చే ముందు పెంజండ్ర అనే గ్రామంలో 23 సంవత్సరాలు పనిచేశాను. అందరినేమో కొడితే ఎందుకు కొట్టామని తిరగబడేవాడు, నేను కొడితే ఇంకా కొట్టండి అనేవాడు. అంటే మనం ఎందుకు కొడుతున్నాం అనేది గ్రహిస్తే అది ఉపయోగపడుతుంది. అలాగే మీరు మంచి స్థితిలోకి వెళ్ళాలి, ఉన్నత పౌరులుగా తయారవ్వాలి, మంచి సమాజాన్ని తయారు చేయాలి, మంచి వ్యక్తులుగా మీరు ఎదగాలి, మంచి అభివృద్ధిని అన్ని రకాలుగా పొందాలి అనే ఆకాంక్షతోటే మిమ్మల్ని మేము దండించినా తిట్టినా కొట్టినా జరిగింది. ఎనీహౌ అలా కొట్టబట్టి తిట్టబట్టి కొంతలో కొంత మార్పు వచ్చింది అని నేను అనుకుంటున్నా. కాబట్టి అలాంటి విధానం, ఆ పాత విద్యా విధానం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అది సమాజ వికాసానికి అని పెద్దలు అనుకుంటున్నారు, కానీ సమాజ వికాసానికి కాదు, వినాశనానికి అని నాలాంటి వాళ్ళు ఉన్నారు. నేను రిటైర్ అయ్యి 14వ సంవత్సరం, 10 సంవత్సరాల పాటు రిటైర్ అయినా వదిలిపెట్టలా. స్కూళ్ళ చుట్టూత, ఉపాధ్యాయుల చుట్టూత, ఇన్స్పెక్షన్లుగా తీసుకుపోయేవాడు. అయితే ఎక్కడో ఒక చోట చిన్న సంఘర్షణ జరిగి ఉపాధ్యాయుల్ని పనిష్మెంట్ ఇవ్వాలి అంటారు అధికారులు. నేను పనిష్మెంట్ ఇవ్వడం కాదు, ఇప్పటికి అలాంటి లోపాలు ఆడ దగ్గర లేకుండా చూసుకోవడం వరకే మీరు చూడాలి. ఆ ఒక్క దీని దగ్గర డిఓ గారికి నాకు కొంచెం అంటే ఇక్కడైతే మాట్లాడుకోవటం ఉంటుంది, అక్కడ అలా ఉండవుగా. అలా అనేసి నేను మానేశాను. ఉచితంగా చేస్తూ ఉన్నప్పటికీ సమాజ సేవ చేయటం మీ అందరికీ, మనం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందుట్లో మానవ జన్మ ఉత్తమమైనది, విచక్షణ జ్ఞానాన్ని కలిగించేది, మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుసుకోగలిగేటట్టు చేసేది. మనలో శరీర కుహర ద్రవము, న్యాచురల్ సైన్స్ మాస్టర్ లేరు, పైకి ఊర్ధ్వముఖంగా వెన్నెముకలో ఊర్ధ్వముఖంగా శరీర కుహర ద్రవము ప్రయాణించేది మానవునిలో మాత్రమే. అదే ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ అతి ఉత్తమమైన జీవిగా మానవుని పరిగణించడానికి కారణమైంది. విచక్షణ శక్తి మనలో ఉంది, మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుసుకోవాలి, మంచి వైపు ప్రయాణం చేయాలి, చెడుని తొలగించుకోవాలి, చెడుని వినొద్దు అనేది మేము చెబుతూ ఉంటాం. ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నాం. మీరందరూ మొట్టమొదటిది మీకు ఇచ్చిన భౌతిక వ్యాయామం ఈ స్టేజీ ఎక్కటం. ఈ స్టేజీ ఎక్కటంలోనే మేము ఆ పరీక్షను ఎక్కాలి, మీరు అందరూ నెగ్గారు, సంతోషం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఐశ్వర్యం అదే వస్తుంది. మీకు వచ్చిన దాంట్లో నీకు తోచినంత వరకు సమాజ సేవ చేయడానికి ప్రయత్నించండి, ఇరుగు పొరుగుకి సహాయం చేయండి, మంచి స్థితిలోకి రండి. చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేసి మమ్మల్ని గుర్తుపెట్టుకుని మీరందరూ పిలిచినందుకు మీ చిరునవ్వును చూస్తూ ఇక్కడ చక్కటి కొటేషన్ పెట్టారు. స్మైల్ ఏ లాట్ ఇట్స్ కాస్ట్ నథింగ్ అని అంట. నేను ఇక్కడ ఏం చేశారంటే బుగ్గలన్నీ నెప్పు పుట్టేదాకా నవ్వమన్నారు. ఉదయం పూట ప్రతి ఆదివారం నవ్వుల కార్యక్రమం పెడతాం మేము. ఇక్కడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో నేను సర్వీసులో ఉన్నప్పటి నుంచి ఇవాటి వరకు ఉదయం 5:45 నుంచి 7:15 వరకు యోగా చెబుతూ ఉంటా. ఆ యోగాలో ఒక 40 మంది వస్తూ ఉంటే ఒక 20 మంది స్త్రీలు ఉంటారు, 20 మంది పురుషులు ఉంటారు. ప్రతి ఆదివారం నాడు లాఫింగ్ పెడతాం. లాఫింగ్ ఈజ్ ఆల్సో యోగా అంటాం. లాఫింగ్తో మనలో ఉన్న హార్మోన్స్ అన్నీ ఉత్తేజం పొంది ఉద్రేకం ఉన్నవాడికి ఉద్రేకం తగ్గుతుంది, నీరసంగా ఉన్నవాడు పైకి లేచి యాక్టివ్గా ఉండగలుగుతాడు. ఇక సమాత్వం ఉన్నప్పుడు
ఎప్పుడూ ఫరెవర్ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా కాపాడుకోండి. మీ పిల్లల్ని మీకంటే ఉన్న స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అలాంటి విషయాల్లో మీకు ఏదైనా అవసరాలు ఉన్నాయి అనుకుంటే మీ గురువుని గుర్తుకొస్తే మా సలహాలు మేము ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మీ అందరికీ ప్రత్యేకంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు కూడా మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. పాపం సన్మానించుకున్నారు వాళ్ళు. అట్లాగే ఆ అంగళూరు ఎక్కడో ఉన్నారు ఆ స్కూల్లో కూడా వాళ్ళందరూ ఏర్పాటు చేసుకొని వాళ్ళ అనుభవాలు వాళ్ళు అదే ఇట్లాగే మన విద్యార్థులాగే మాస్టర్ గారు ఇట్లా దండించేవారు చెప్పేవారు. అయితే అక్కడ చెప్పిన దాంట్లో ఏముందంటే మాస్టర్ గారు మీరు ఆనాడు దండించడం వల్లనే మేము ఈనాడు ఇంజనీర్లు అయ్యాం, మాస్టర్లు అయ్యాం. మిమ్మల్ని చూసి నేను మాస్టర్ని అయ్యానని 2-3 వచ్చి ఆ ప్రజెంట్ అక్కడ చెప్పారు. కాబట్టి మాస్టర్ ఇప్పుడు నేను అన్నాడిని కాదు, దండిస్తే మన నాన్న దండించినాడు, మన పేరెంట్స్ దండించారు, మన అభివృద్ధి కోసం దండించారు అని ఫీల్ అవ్వాలి. అలాగే ఫీల్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఈనాడు కూడా ఎక్కడైనా కనపరిస్తే ఎంతో ఆత్మీయంగా పలకరించి నమస్కారం పెట్టుకొని మనం ఏదో దేవుడిలా కనబడ్డట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. నిజం చెప్పాలంటే విద్యార్థుల నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని మేము ఆశించలేదు. నేను ఆ వరకు నేను నా డ్యూటీ చేశాను. చాలామంది పేర్లు కూడా నాకు తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో గుర్తుపెట్టుకోవాలి, నేను వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఆ గొడవలో నాకు లేదు. ఎందుకు నాకు లేదమ్మా. కారణం ఏంటంటే మీరు వచ్చి నేను ఎటువంటి కాంక్ష ఎటువంటిది ఆశించలేదు. ఒకరోజు నేను గుడివాడ నుంచి అంగళూరు సిటీ బస్సులో వెళ్తున్నాను. నా దగ్గర చదువుకున్నవాడు బెంగళూరులో ఏదో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేసుకొని అతను ఆ బస్ ఛార్జ్ నేను ఇస్తానంటాడు. వాడి దగ్గర నేనే తీసుకోను, ఆ బస్ ఛార్జ్ నేను కడతానంటే ఆడు నాకు నువ్వు కట్టబెట్టరా, నేను కట్టుకుంటా. లేదండి, నేను లైఫ్లో నేను ఇంత చిన్న తాకంతా కూడా నేను మీకు ఇవ్వలేదేమి, కాబట్టి కనీసం ఈ ఛార్జీలు కట్టుకునేవాడిని అని బతిలాడతాడు. అది కళ్ళని పెట్టుకోవడం అందుకు సరే కట్టుకోరా బాబాల్లో. కాబట్టి వాళ్ళ మనసులో ఉండే కృతజ్ఞత భావం అందరు కాదు, మాకు అది చాలు. మీ మనసులో ఉండాల్సింది ఏంటంటే మన అభివృద్ధిలో మనవాడు అన్నాడు నేను సంపాదించుకుంటున్నానండి. ఆ అభివృద్ధి అనేది ఓన్లీ క్యాష్ కాదు, క్యాష్ని సంపాదించి ఆ పాత్రను డెవలప్ చేసుకోవాలి. అది గురువుల దగ్గర నుంచే వస్తుంది, తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి వస్తుంది. అది తను ఆచరించేది. నేను ఎటువంటి రాంగ్ చేయకుండా ఉంటే విద్యార్థులు పట్టా అవసరం లేదు. మాస్టర్ గారు మంచివాడైతే ఆయన ప్రవర్తనే డిక్టేట్ చేస్తుంది. తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే వాళ్ళు ఏం అనబడలేదు. మన కోసం శ్రమిస్తుంటే మనము అట్లాగే శ్రమిస్తాం. మా అమ్మ నాన్న కలుగుతా వ్యవసాయం దున్నలపోతూ దున్నారు మన అమ్మ నాన్న. ఆ శ్రమను నేను చూశా. మా అభివృద్ధి కోసం వాళ్ళు పడే శ్రమ చూసి నేను ఇంత చదువు చదివి ఈ స్థాయికి రావడానికి వాళ్ళే నాకేం చెప్పలే. వాళ్ళు చదువుకోమని కూడా చెప్పలేదు. ఒక్కరోజు నన్ను దండించలేదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ కష్టం నన్ను మార్చింది. కాబట్టి తల్లిదండ్రులు, గురువులు వాళ్ళ ప్రవర్తన మన పెద్దవాళ్ళని చేస్తారు. ఆ విధంగా నాకు ఎవరు చెప్పకుండానే నా టీచర్ ట్రైనింగ్, నా ఎడ్యుకేషన్ అంతా కూడా మీకు రాదు. గతంలో ఒకప్పుడు చెప్పుకున్నాను అనుకుంటా. అంతా ఇన్ఫార్మ్. నేను నైట్ కాలేజీలో చదువుకున్నాను. మీలాగా నేను స్కూల్కి వెళ్ళింది లేదు. నైట్ కాలేజీ చదివి ఎస్ఆర్ కాలేజీలో ఆ విధంగానే నాకు జాబ్ వచ్చి ఆ విధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ చదువు చెప్పే అదృష్టం దొరికింది. నాకు మొట్టమొదటి ఇష్టం ఉండేది కాదు టీచింగ్ ప్రొఫెషన్. కానీ దేవుడు నా నిద్ర పెట్టాడు బంగారు. ఆ అదృష్టం వల్ల ఎంతోమందికి నేను చదువు చెప్పాను. చదువు చెప్పేటప్పుడు నేను ఇట్లా కఠినంగా ఉండేవాడు. కారణం ఏంటి?
మనలాగా బాధపడకూడదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లల తరము బాగుపడాలి అనే లోపల కాంక్షతో ఏమాత్రం చిన్న చిన్న తప్పులు పెట్టినా, ఒత్తులు లేకపోయినా, తలకట్టు లేకపోయినా రోజు డైలీ రాపించి పద్యాలు 4 సార్లు చదివించి నిలబెట్టి అప్పచెప్పించి ఇదంతా నా అవస్థ పడేవాళ్ళు. ఇందుకే వీళ్ళందరూ బాగుపడాలి, వీళ్ళ పిల్లల తరం బాగుపడాలి. వాళ్ళు బాగుపడితే హ్యాపీగా ఉంటుంది. అంతేగాని మీ నుంచి నేను చింతాకర్తలు ఆశించదు. అటువంటి మోటివ్తో నా సర్వీస్ చేశాను. కాబట్టి మాస్టర్ గారు ఏదో నీతి పద్యాలు నీ చిత్రాలు అన్నారు, అవన్నీ పోయింది. ఎందుకంటే వయసు పైబడింది, జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది, వినికిడి కూడా తగ్గుతుంది. కాకపోతే ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఎప్పటి నుంచి కూడా నాకు చిన్న ఒక్క ఆపొక్క వేసుకోవడం కూడా లేదు. ఇల్లు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేకపోవల్ల ఈ శరీరం చూడటానికి ఇక్కడ ఉంది. అది నా అదృష్టం, మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఈ శరీరం. కాబట్టి మీకు నా వల్ల ఏ కొంచెమైనా లభించుంటే విద్య, అదే నా అదృష్టం, అదే నా భాగ్యం. కాబట్టి మీరు కూడా అసలు విషయం ఏంటంటే మీరు సమాజానికి బాగుపడి హెల్ప్ చేయాలి. మనం ఎట్లాగైతే నేను అంటున్నాను ఏ ప్రతిఫలం ఆశించకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సమాజం మీదనే బతుకుతున్నాడు. మనకు తెలియం, మనకు పిల్లలు పాలు తీసుకొచ్చి ఒకటి ఇస్తాడు, కాఫీ కూడా ఒకటి ఇస్తాడు, అనేకం తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతున్నారు. రూపాయి ఏదో కాగితాలు ఇస్తున్నాం, కానీ సర్వీస్ ఇస్తున్నారు. సమాజం మనకు సర్వీస్ ఇస్తుంది. కాబట్టి మనం తిరిగి మన సమాజానికి సర్వీస్ ఇవ్వాలి. అది మాత్రం గుర్తుపెట్టుకొని మీ వంతు సమాజంలో మంచి పౌరులుగా, మనకెవరు గుర్తింపు అవసరం లేదు. మీ డ్యూటీస్ మీరు చేయండి. ధర్మం, అది ధర్మం అంటారు. మన డ్యూటీస్ని మనం సక్రమంగా చేయండి. మనవాడు డ్రైవర్ బాబు ఎక్సలెంట్ అతను మీరు వచ్చి ఇక్కడ మాటలు మాట్లాడడానికి కంగారు పడుతున్నారు, కానీ అతను చక్కగా మాట్లాడుతున్నారు. అతను ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్ అతను నేర్చుకుంటున్నాడు. కాబట్టి సక్సెస్ మనం ఏ పని చేసుకున్నా సిగ్గుపడకుండా ఆ పనిలో సక్సెస్, ఆ పనిలో నైపుణ్యత, పనిలో చక్కగా పాత్ర గడిగారు, అది నీట్గా చేయండి. ముగ్గేశారు, పక్కాగా వేయండి. అట్లా మీరు చేసే పనులు ఏ పనైనా పర్వాలేదు. పనికి చిన్న పెద్ద ఉండదు. ఓ కోట్లున్నవాడే గొప్పగా ఉంటుంది. కాబట్టి మనం తృప్తిగా బ్రతకాలి, నవ్వుతూ బ్రతకాలి, ఉన్న 4 మంది హ్యాపీగా ఉంటారు. అందరికి కావాల్సినంత ఫుడ్డే, అందరూ ఏదో ఎత్తుకోవాలి. కాబట్టి ఉన్న 4 రోజులు మనం హ్యాపీగా ఉంటూ చుట్టూ సమాజాన్ని హ్యాపీగా ఉండేటట్టు మనం వెలగాలి. అది గుర్తుపెట్టుకొని శాతంత వరకు పక్క వాళ్ళని తోడ్పడేది. మన వల్ల ఎవరు హాని చెందకూడదు, మన వల్ల ఎవరికి కష్టం కాదు. అటువంటి మంచి నడవడితో హ్యాపీగా బతికండి. మీరందరూ హ్యాపీగా ఉండండి. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈ మాటలో చక్కగా చెప్పారు. తర్వాత శ్రీనివాసరావు గారు ఇంగ్లీష్ మాట్లాడు కూడా ఆయనే పెద్ద. ప్రేమచంద్రరావు గారు కానివ్వండి, మన హోమేశ్వర కానివ్వండి, అంతా ఒక టీంగా ఉండి పనిచేశాం కాబట్టి డ్రిల్ మాస్టర్, తర్వాత నర్సారెడ్డి గారు తెలుగు మాస్టర్. దాదాపుగా నేను ఈ స్కూల్ నుంచి 2006 సంవత్సరంలో వెళ్ళిపోయాను. 2002లో ఇక్కడ రావడం జరిగింది. 2006 నవంబర్ 30వ తారీఖు రిలీవ్ అయ్యాను. 4 సంవత్సరాలు. మన గోపిరాజను, తర్వాత స్టాలిన్, చింతయ్య వీళ్ళు సడన్గా మా ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఎవరు వచ్చారండి నాకు కావడం లేదు. ఎవరు వీళ్ళు ఏంటి బాబు అంటే గుర్తు రండి అన్నారు. చూస్తే చింతయ్య వేసి గుర్తొచ్చింది. ఎందుకంటే మీ పేరేంటి అంటే చింతయ్య అండి అన్నాడు. జనరల్గా టీచర్లు ఎలా ఉంటుందంటే పేరు చెప్తే గుర్తురాదు, స్ట్రైక్ అవ్వదు. ఇంటి పేరు చెప్తే గౌపుకొని వచ్చేస్తాం, డీటెయిల్స్ డేటాబేస్ మొత్తం తీసేస్తాం. సరే తర్వాత నెమ్మదిగా అడిగితే
చెప్పారు అందరూ, చాలా వరకు గుర్తొచ్చింది. ఇంకా కూడా మనం కూర్చుని మాట్లాడుకుంటే మొత్తం అందరూ హిస్టరీ యాక్టివ్ డొమైన్లోకి వచ్చేస్తాయి. చాలా సంతోషం. ఏంటంటే మీరు 18 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారు. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, నాకు ఎవరైనా జనరల్గా విజయవాడ దగ్గరలో ఉన్న స్కూలు దొరికితే విజయవాడ నుంచి ఎక్కువ మంది వస్తారు. నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఒక సైన్స్ కానీ లేదా సైన్సు సోషల్ ఈ రెండు బాగా నేర్చుకోవాలంటే పల్లెటూరులో ఉండి చదువుకున్న పిల్లలు బాగా వస్తుంది, అర్థమైంది. ఎందుకంటే మనం మేకలను చూస్తాం, గేదెలను చూస్తాం, మొక్కలను చూస్తాం. ఇదే కదా సైన్స్ అంటే. రాత్రిపూట చంద్రుడు కనపడతాడు, పగటిపూట సూర్యుడు కనపడతాడు. సిటీస్లో ఇవన్నీ కనపడవు కదా. అట్లాగే సోషల్ తీసుకుందాం. సోషల్లో కూడా ఏముంది, పేద గొప్ప, రకరకాల వృత్తులు, ఇవన్నీ ఎక్కడ కనపడతాయి? పల్లెటూరులో కనపడతాయి. కనుక నేను వెంటనే ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయి మీ అందరూ తెలుసు, మా అబ్బాయి కూడా ఇక్కడే ఉండేవాడు, 10th వరకు ఇక్కడే చదువుకున్నాడు. నేను ప్రపంచం మొత్తం అంతా ఒకవైపు ఉన్నా, నేను ఒకవైపు ఉండి యుద్ధం చేస్తాను. అంటే మన పిల్లలు కానివ్వండి, మనకు కానివ్వండి, చదువుకోవడానికి వీలైన భాష అది మన సొంత భాష ఏదైతే అదే. అంటే నేను నా ఉద్యోగం రీత్యా నేను ఇంగ్లీష్ మీద బతుకుతుండొచ్చు, కానీ సైంటిఫిక్గా నేను ఆలోచించి చెప్పాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మాట చెప్పాల్సి వస్తాను. ఎందుకు చేద్దంటే 2 కేసులు చూసే మధ్య నేను మా ఫ్రెండ్ ఒకడు, అంటే మీకు కూడా వస్తుంది ఈ సమస్య, మీకు కూడా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సిబిఎస్ఈ స్కూల్లో చదివించాడు వాళ్ళ అబ్బాయిని. సిబిఎస్ఈలో ఏముంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోవచ్చు, తెలుగు కాకుండా వేరేది కూడా తీసుకోవచ్చు. ఆయన ఏం చేశాడు, తెలుగు తప్పించేసి ఫ్రెంచ్ తీసుకున్నాడు. ఫ్రెంచ్ ఇప్పించాడు వాళ్ళ అబ్బాయికి. ఫ్రెంచ్ నేర్చుకున్నాడు బ్రహ్మాండంగా. ఆయనకి 2 పిల్లలు. 2 పిల్లలు అయితే తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ 2వ కొడుకుని కూడా చదివించుకొని చూశారు. ఈసారి కూర్చోబెట్టి ఆలోచిస్తున్నాడు, ఏంటి సార్ పరిస్థితి? ఏమీ లేదండి, మొదటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాను. మీడియం నేను మాట్లాడలేదు, కానీ ఇంగ్లీషు కదా వాడు, తెలుగు చదవడానికి అవకాశం నుండి కూడా నేను చదివించలేదు, ఫ్రెంచ్ చదివించాను, ఇంటర్నేషనల్ సిటిజన్ అవ్వాలని. కానీ వాడికి ఏమైందంటే, వాడికి నాకు మధ్య బంధం తెగిపోయిందంట, కమ్యూనికేషన్ లేదు. వాడు ప్రపంచం వేరైపోయింది, ఈయన ప్రపంచం వేరైపోయింది. కనుక ఆ వేరైపోవడానికి కారణం ఏంటో వెతుక్కున్నాడు ఆయన. ఇది ఏంటి వెతుక్కుంది ఏంటంటే, మా వాడికి నేను తెలుగు నేర్పలేదు కాబట్టి వాడి భావాలు వేరుగున్నాయి, నా భావాలు వేరుగున్నాయి. అందుకని మళ్ళీ దాన్ని పోగొట్టుకోకుండా కనీసం వీడియో విషయంలో నేను చేయకూడదని చెప్పి తెలుగు నేర్పిస్తున్నాను. ఆయన విజయవాడలో పెద్ద కన్సల్టెంట్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్. సరే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవాళ రేపు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మానవ సంబంధాలు ఏంటి, పర్టికులర్గా పిల్లలు ఎంత సెన్సిటివ్గా మారిపోతున్నారో ఒకసారి గమనించండి. ఎందుకంటే మీరు మధ్య వయసులో ఉన్నటువంటి 33-34 ఇయర్స్లో ఉన్నారు మీరంతా. కాబట్టి మీ పిల్లలు ఇక్కడి నుంచి ఎదిగి పైకి వస్తూ ఉంటారు. వాళ్ళ సెన్సిబిలిటీస్ ఎట్ట మారుతున్నాయి. ఫైనల్గా మీరు ప్రశాంతంగా ఉండాలి, మీ పిల్లలు ప్రయోజకులు లేకపోతే సరిపోతుంది కదా. పెద్దదా చిన్నదా వేరే విషయం. మీ ఇవాళ మీ అందరినీ నేను ఏమంటాను తెలుసు, ఎక్కువ మందిని మరి మాధవరెడ్డి లాగా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కానీ
మిగిలిన వాళ్ళందరినీ ఈ మార్కెట్ ఏం పిలుస్తుందంటే ఫ్రీలాన్సర్స్ అంటారు. ఫ్రీలాన్సర్స్ అంటే ఏంటి? ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరి కింద పని చేయరు. దానికి ఒక టైటిల్ ఫ్రీలాన్సర్ అనేది. కాబట్టి ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. 33 ఏళ్ళు వయసులో కూడా స్టిల్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. మీరు కనుక నిజంగా ఇంకా మీకు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంటే ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసి జాగ్రత్త ప్లాన్ చేసుకోండి, తప్పలేదు. కేసీఆర్ పార్టీ పెట్టేటప్పటికి ఆయన 50 ఏళ్ళు దాటిన తర్వాత పార్టీ పెట్టాడు. కాదు, మాస్టర్ చెప్పారు, హెడ్ మాస్టర్ గారు చెప్పారు, అనేక ఉంటాయి. మన ఆలోచనలో కూడా డిసిప్లిన్ ఉండాలి. పక్కవాడి గురించి ఎక్కువ ఆలోచించకూడదు, మనకి ఎంతవరకు అంతవరకు ఆలోచించాలి. నాదైతే అదే పడి ఏంటంటే, ఒక గుర్రానికి కళ్యాలు కడితే ఎటు వెళ్తా ఉంటుంది, తిన్నగా పోతా ఉంటుంది. ఎందుకని? దానికి ఎంతవరకు కనపడుతుందో అంతవరకే, మిగిలిన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసు. అది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా ఏంటంటే, ఈ రెండో కోణం ఎందుకు చెప్తున్నానంటే, ఫైనాన్స్ ఒకటే కాదు, ఇది ఇతర కోణాలు ఇంకా ఉన్నాయి. పిల్లల చదువులు ఇంపార్టెంట్, మీ ఆరోగ్యాలు ఇంపార్టెంట్. ఓకే, నేను ఈ ఊర్లో వచ్చిన దగ్గర నుంచి, ఈ ఊర్లో 2002లో వచ్చాను. 10-70 తినేవాళ్ళం. ఇందులో ఇదే మిల్లులో పట్టినటువంటి ముడి బియ్యం తినేవాళ్ళం. పంటి కింద వేసి నవ్వులుతూ ఉంటే ఎంతసేపటికి లొంగేది కాదు. అందుకని ఫుడ్ హ్యాబిట్స్లో చాలా మార్పులు రావాలి. రాకూడనటువంటి మార్పులు వచ్చేసినాయి, తినకూడని తినేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది, భయం వేస్తుంది. కాబట్టి మీ పిల్లల సంగతి, మీ సంగతి చక్కగా ఆలోచించుకొని, వాటి సింపుల్ సొల్యూషన్స్ ఉన్నటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారైనా మీరు దయచేసి జీవితంలో ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి లేచి నిలబడటమే, ఇది ఒక పోరాటం అంతే. కాబట్టి ఇంకొక విషయం మర్చిపోయాను. మా ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు, ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. 2 దాయకూడదు అన్నాడు. 2 విషయాలు దాయకూడదంట. ఏంటండి అన్న? సమస్య ఒకటి దాయకూడదంట, జబ్బు ఒకటి దాయకూడదంట. అర్థమైందండి? సమస్య కూడా ఎవరు నీకు దగ్గర వాళ్ళ దగ్గర చెప్పాలి. చెబితే 2 ప్రయోజనాలు. ఒకటేంటంటే, నీ బరువు సగం తగ్గుద్ది. ఏమండి? ఇంకా రెండో ప్రయోజనం ఏంటి? ఇంకొకటి ఏంటి? జబ్బు ఒకటి దాయకూడదు. సమస్య ఒకటి, జబ్బు ఒకటి దాయకూడదు. ఇది ఇంకెంత మించి చెప్పడానికి చాలా ఉంది, కానీ మరి మీరు కూడా చెప్పాలి కదా. కాబట్టి ఈ అవకాశం ఇంతవరకు తీసుకొని ఈ మహద్భాగ్యం ఏంటంటే, అమ్మ అరుణ, నువ్వు వేణుగారి ఇంట్లో వేణుగారు అమ్మాయి నువ్వు బొట్టపాట. ఎట్లా ఏంటంటే, మీ అందరినీ చూసినందుకు క్రాంతి, భీమవరపు క్రాంతి, హార్ట్ నట్ టు క్రాక్. ఇంకో విషయం చెప్తాను. మనకి ఇంటి పేర్లు ఉన్నటువంటి కల్చరు తెలుగు వాళ్ళకే ఉంటుంది. అంటే ఇది పాలిటిక్స్ మీదలోకి వెళ్ళడానికి ఇది వేదిక కాదు. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దారుణంగా వంచబడినటువంటి వాళ్ళు మనం తెలుగు వాళ్ళు. 20 కోట్ల మంది, మనం 10 కోట్ల మంది కాదు. కాబట్టి ఏంటంటే, కొంచెం మన భాష ఏదైతే ఉందో దాన్ని వదలకుండా పిల్లలకి ఆ పంచతంత్రము, లేకపోతే ఏవైతే ఉన్నాయో కథలు, వాటి ద్వారానే పిల్లలకి మీ జనరేషన్ వరకు కంటిన్యూస్గా సాగింది. అర్థమైందమ్మా? మీ తరం వరకు ఎక్కడ తేడా రాలేదు. తర్వాత వచ్చేసి నీ మాటలు పిల్లడు ఎందుకంటే బిహేవ్ చేస్తున్నారో అర్థం కాదు. కాబట్టి మీరు తెలుగు మీడియంలో చదివిస్తారో లేదో,
చదివించగలిగిన ధైర్యం మీకుందో లేదో నాకు తెలియదు, కానీ తెలుగు అయితే చదివించండి. పేరెంట్స్గా మీరు స్కూల్ ఏ స్కూల్ కన్నా పంపించండి, ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించండి, గవర్నమెంట్ స్కూల్కి పంపించండి, లేకపోతే చిన్న కాన్వెంట్కి పంపించండి. ఎక్కడికి పంపించినా సాయంత్రం మీ లెక్క మీరు చూసుకోండి, ఈడ 4 ముక్కలు నేర్చుకున్నాడు లేదా, దట్స్ ఇట్. అది మీరు చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్ భారత్ గురించి ఒక చిన్న మాట. భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడమ్మా. అంటే వాడికి యాక్చువల్గా అయితే ఇంకొంచెం ముందు సెటిల్ అవ్వాల్సింది. వచ్చే నెల పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేస్తాడు, చేసినాక వస్తాడు. వచ్చినప్పుడు మళ్ళీ మీ అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ చదువు మీద ఉన్న కాన్సన్ట్రేషను దానికి కొద్దిగా రిలీఫ్గా ఉండడానికి మొదటి నుంచి కూడా మనకు స్వతంత్రం వచ్చిన 1947 తర్వాత ఎన్డిఎస్ అని పెట్టారు. వీళ్ళు స్వతంత్ర పోరాటంలో సైనికులకి ఆ వింగ్లో ఒక భాగం ఎన్డిఎస్ అన్నారు. సరే, వాళ్ళు ఖాళీ ఎందుకున్నారని చెప్పేసి కొత్తగా నూతనంగా పెట్టిన విద్యా వ్యవస్థలో వాళ్ళని పంపించారనమాట. క్రమశిక్షణ, వాళ్ళకి మాస్ డ్రిల్ నేర్పించడం, ఇంకంతే. వాళ్ళు గేమ్స్ అనేవి ఉండవు అన్నమాట. ఎక్సర్సైజ్, డ్రిల్, పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచడం. అలాగే మన ఎన్డిఎస్ మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు ఈ ఊళ్ళో. మరి అట్లా వచ్చారు. ఆ తర్వాత నిదానంగా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్స్, ఆ బీపీఈడి, ఎంపీఈడి, యూజీఈడి అని ట్రైనింగ్ సెంటర్స్ వచ్చినాయి. ఆ ట్రైనింగ్ ద్వారా మేము బిఎస్సి రాసి, అంటే సుమారు దగ్గర మీ అంత ఏజ్లోనే ఇక్కడికి వచ్చారు. ఇదే ఏజ్ సుమారు. నాకు వచ్చిన టైంకి పాప బాబు ఇద్దరు పిల్లలు. నేను 2011లో జనవరి 1st ఇక్కడ జాయిన్ అయ్యా. 2001 జనవరి 1 నేను వెళ్ళిపోయినప్పుడు 2011. నేను అప్పటికి ఇంకా ఫస్ట్ పుట్టింగ్ ఒక స్కూల్లో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. కొత్తగా ట్రైనింగ్ చేసి వచ్చాను. నేను ఏదన్నా పిల్లల్ని ఏదన్నా మంచి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పిల్లల్ని తయారు చేయాలి. ఒక గేమ్లో కానీ ఏదన్నా ఒక ఈవెంట్లో కానీ అన్న ఆలోచన ఉండేది. ఎక్కువగా పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాడు, బాగా ఆడే పిల్లల మీద. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే బాగా చదివే పిల్లలే ఆడుతుండేవాడు. ఇక్కడ వాడు ఆటలాడేవాడు, చదివేవాడు కాదు, ఆటలాడేవాడు కాదు. జనరల్గా కొద్దిగా ఎడ్యుకేషన్లో వేగబడిన వాడు ఆటల్లో బాగా ఆడుతూ ఉంటాడు. మనకి 2 లేవు, చదువు లేదు, ఆటలు లేవు. అవి ఉదాహరణ ఎందుకు చెప్తానంటే, నేను స్కూల్ ఫస్ట్ మన మాధవరెడ్డి, అలాగే ఆ సంవత్సరం స్కూల్ నేషనల్స్ సెలెక్ట్ అయిందే మాధవరెడ్డి. మరి ఇలాగ మీ బ్యాచ్లో ఆల్వాడు జిల్లా కానీ రాష్ట్ర స్థాయి పోటీ చాలా మంది వెళ్ళారు, మీకు తెలియదు. మరి లక్ష్మీ దుర్గ కానీ, వనిత కానీ, భారతి కానీ, అమ్మాయి నాగలక్ష్మి, ఉమా, వీళ్ళంతా నేను స్కూల్కి రాగానే ఎలాగ ఫస్ట్ గేమ్స్ ఆడేవాళ్ళు ఎలా చూసుకుంటానో ఇక్కడ రాగానే నేను అలా చూసుకున్నాను. అయితే అప్పుడు నేను ఎట్లా ఉన్నారో పిల్లలు ఇప్పుడు మీకు అలా కనబడుతున్నారు. మీరు నాకు అప్పుడు పిల్లలు మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు, అందరూ కూడా అలా కనబడుతున్నారు. ఈ అమ్మాయి నేను చాలా సైలెంట్ అని అంటుంది మాస్టర్ దగ్గర. ఆమె ఏం సైలెంట్ నాకు తెలుసు. నేను చాలా సైలెంట్ అండి, నేను కామ్గా ఉండేవాడిని అంటుంది. అంటే అసలు కామ్గా ఉండేవు కానీ నువ్వు చేసే పనులని నాకు తెలుసు. అంటే అందరిని గమనిస్తూ ఉంటాను. మన అలాగే ఇప్పుడు మన సందీప్ పోయాడు, దిలీప్ కూడా సిస్టర్ కూడా ఉండేది పాప. ఆవిడ కూడా పాపం ఎప్పుడు కూడా రేపు నువ్వు ఏదో ఆట నేర్చుకోరంటే కొద్దిగా స్టౌట్గా ఉండేవాడు కదా. ఆడదాం ఉండేది కానీ ఆడతాం వాడు ఇబ్బందిగా ఉండేవాడు, ఆడటానికి ఇబ్బంది పడుతూ ఉండేవాడు. మరి మాధవరెడ్డి
మరి నేను అతన్ని కడప రాయచోటి తీసుకెళ్ళా, అక్కడ సెలెక్ట్ అయ్యాడు. నేషనల్స్, ఫస్ట్ నేషనల్స్ గర్ల్స్ బాయ్స్లో. అంతకుముందు బొట్టపాటి నుంచి ఒక పాప రెడ్డి నాగమల్లేశ్వరి అమ్మాయి మైసూరు తీసుకెళ్ళాను ఆ అమ్మాయిని. అక్కడ నేషనల్స్ ఆడింది మన పొద్దుటూరు నుంచి ఫస్ట్. తర్వాత ఛత్తీస్గఢ్ నేషనల్స్ దుర్గా గాంధీ గారు అమ్మాయి. వీళ్ళందరూ కూడా చాలామంది దావులూరు నుంచి బొట్టపాటి నుంచి మంచి మంచి ప్లేయర్స్ ఉండేవాళ్ళు. అనంతాక్షులు కానీ, విజయ కానీ, దారం విజయ, వీళ్ళంతా ఉండేవాడు. నాకు గుర్తు, ఇంకా పేర్లు కూడా గుర్తున్నాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సబ్జెక్ట్లో వాళ్ళకి ఎంత పట్టుందో తెలుగు మీద, ఇంగ్లీష్ మీద, లెక్కల మీద ఎవరు ఫస్ట్ బాగా వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారో, ఆ గేమ్స్లో ఈ పిల్ల మనం పట్టుకుంటే ఏమై జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి వెళ్ళే కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది అన్నది. నేను ఇక్కడ 11 సంవత్సరాలు, నియర్లీ 11 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. నేను చాలా చోట్ల పనిచేసాను. కానీ వెళ్ళిపోయిన తర్వాత కాటూరు పనిచేశాను. కాటూరులో చాలామంది నేషనల్ తీసుకెళ్ళాను. అలాగే ఉయ్యూరులో కూడా మొత్తం మరి ఎక్సలెన్సీ అవార్డు తీసుకున్నా. ఉయ్యూరులో స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు. ఇవన్నీ నాకు తృప్తినివ్వలేదు. కానీ ఇక్కడ ఈ స్కూల్లో నేను పనిచేసిన చాలామంది నా దగ్గర స్టూడెంట్స్, సురేష్ అని వాడు ఒక కానిస్టేబుల్ అయ్యాడు ఫస్ట్. ఆ తర్వాత బోషా సురేష్ అని దావులు, వాడు హోంగార్డు. సందీప్ వాడు హోంగార్డు. నాగరాజు వాడు కానిస్టేబుల్. శివప్రసాద్, వీళ్ళ చాలామంది ఇక్కడ దగ్గర ఉన్నవాడు. మన రామకృష్ణ అన్నవాడు కూడా హోంగార్డుగా చేసి మరి కొన్ని కారణాల వల్ల వాసు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి వాడి మధ్యలో వచ్చేసాడు బయట. ఇట్లాగా చాలామంది పిల్లలు ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా 50% ఆల్మోస్ట్ వాళ్ళు మంచి హై పొజిషన్లో ఉన్నారు. ఉదాహరణకి మాధవ్ రెడ్డి, వాడు బాగా ఆడేవాడు, బాగా అల్లరి చేసేవాడు. ఆ అల్లరి మాసాలో తెలియదు, నాకు తెలుసు. ఇప్పుడు పాపాల బైరుడు అంటే పాపాలన్నీ మోసేవాడు డ్రిల్ మాస్టర్. ఇప్పుడు అమ్మాయి నేను చాలా అల్లరి చేయనండి, నేను కామ్గా ఉంటానండి. మాస్టర్లందరికీ నిజమే కామే. మాధవరెడ్డి కూడా వీళ్ళందరికీ నెంబర్ 1 స్టూడెంట్ అంటే ఫస్ట్ క్లాస్ ఆడు అల్లరి చేస్తాడు. అలాగే పిల్లల తప్పుల్ని నా కడుపులో పెట్టుకుని వాళ్ళ జీవితానికి సంబంధించిన మెట్లని ఏదో రకంగా ఉండండి. ఎక్కువ గేమ్స్ ఆడిచ్చేవాడిని. టైం ఉన్న పీరియడ్లో మోటివేషన్ ఇచ్చేవాడిని. మీరు చదవాలి, మీరు ఎదగాలి, తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు, మీరు తల్లిదండ్రుల్ని చూడటం కోసం చదవాలి, మేము కూడా చాలా కష్టపడి వచ్చాము, మేము కింది స్థాయి నుంచి వచ్చామని చెప్తుండేవాళ్ళు. మరి వాళ్ళు నాకు చాలామంది ఆ స్థాయి అందుకోలేరు. కనీసం మేము ఏమి చేయలేకపోతున్నాము, మేము ఖాళీగా ఉండిపోయామన్న మాటలు 2-3 నాకు వినపడినా సరే, అది ఆ చిన్న అపశృతి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా విద్యాభ్యాసం మేము చేసిన పిల్లలు వాళ్ళు పాపం ఏమీ అవలేని పరిస్థితి, మేము ఏమి చేతకాని పరిస్థితుల్లో ఉన్నామంటే అది చాలా బాధాకరమైన విషయం. మీరు ఉపాధ్యాయుని మాటలు వినండి, తల్లిదండ్రుల మాటలు వినండి. తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో, మీరు ఎంత కష్టపడితే మనకి 4 మెట్లు లోపలికి వెళ్తున్నాయో ఆలోచించారు. మన ఇష్టానుసారంగా మనం తిరిగేసి ఏమి చేయలేకపోయి ఖాళీగా ఉంటాం అంటే అది చూసేవాళ్ళకి, విన్నవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్క స్టూడెంట్ ఏమి చేయలేకపోయినా ఒక ఉపాధ్యాయుడు బాధపడతాడు. గుర్తుంచుకోండి. మీరందరూ పిలిచారు, సంతోషం. అయితే అది అన్నవాడు ఏదో దేనిలో దాన్ని సాధించాలి. ఇప్పుడు 4 సార్లు నేను పరీక్ష చేయండి, పాస్ అయ్యానండి. అలా చాలామంది మేము పలానా అవ్వాలనుకున్నామండి, మేము అవలేకపోయామండి అని చెప్పారు. చాలా సంతోషం. కానీ నేనేం పని చేయలేకపోతున్నానండి, నాకేం చేత రావట్లేదండి, నేను చదువు ఒక్కటే జీవితానికి మార్గం కాదు. మనలో ఉన్న జ్ఞానం దాన్ని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఏమన్నా అడుగుతారు, బాబు నువ్వేం చదువుతున్నావురా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని.
చదివించావు కదా మీ అబ్బాయి ఏం చేస్తాడు అని వాళ్ళు ఎవరు చెప్తారు? ఊళ్ళో చుట్టుపక్కల అందరూ చెప్తారు కదా. ఇంట్లో మగపిల్లవాడు ఖాళీగా ఉన్నాడంటే ఎంతో చాలా ఇబ్బందికరమైన విషయం. ఆడపిల్ల అయితే ఎవరో చూస్తాడు, పెళ్లి చేస్తాడు, పంపించేస్తాడు. కానీ ఒక మగపిల్లడు మనల్ని చూసి మనల్ని వారసత్వం కోసం, మన కోసం ఇంకొకటి వారసత్వం తయారు చేయడానికి కోసం పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకుంటాం. అలా ఉంటుంది. ఎవరి పిల్లవాడికి వాడికి ఇష్టం కాబట్టి ఇక్కడ ఖాళీగా ఎవరు ఉండవు. అక్కడ ఖాళీ ఏదో పని మీకు నచ్చింది ఏదో పని చేస్తూనే ఉండండి. జీవితంలో ఈ రోజుల్లో ప్రాక్టికల్గా రూపాయి సంపాదించలేని పరిస్థితుల్లో మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చూడండి, మొన్న కరోనాలో మరి వచ్చింది, మనకు తెలియదు కరోనా వస్తుందా ఏంటో, దాని పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ 2 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం. బాగా పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఏం చేయలేకపోయారు. అలాగే జీవితంలో ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. అప్పటి నుంచి మనం దానికి ఏ టైంలో ఏం జరుగుతుందో అన్నది మన పిల్లల్ని కూడా మనం కాపాడుకోవడానికి కొంత అమౌంట్ అన్నది ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి. నేను మీకులాగానే ఈ గేమ్స్ కోసం బాగా డబ్బులు ఇష్టం వచ్చినట్టు అక్కడ ఖర్చు పెట్టేసేవాడిని. లక్షలు ఖర్చు పెట్టేవాడిని. ఆ బిల్స్ వచ్చాయి కదా. కానీ నాకు కరోనా వచ్చింది, మా వైఫ్కి వచ్చింది. నేను అప్పుడు బాధపడ్డా. ఏది కావాలన్నా డబ్బే కావాలి కదా. అదే మనకు వచ్చి డబ్బులు ఇవ్వడానికి కరోనా వచ్చి దగ్గర రావడానికి కూడా భయపడే పరిస్థితి. అయినా సరే దాన్ని అధిగమించాము, దాన్ని నిలబడ్డాము. ఈ చెప్తానండి, ఏదన్నా ఒక భయంకరమైన సంఘటన కానీ, ఏదన్నా మనం అనుకోలేని సంఘటన కానీ జరిగినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలి. చాలామంది కోవిడ్ వల్ల చనిపోయింది కేవలం భయపడేది. అమ్మో నాకు ఈ వచ్చింది, ఈ జబ్బు వచ్చింది, నేను తెల్లారపడి చచ్చిపోతానని అనుకుంటే అలాగే చచ్చిపోయారు చాలామంది. ధైర్యంగా ఉన్నవాడు పోరాడేది. అది ఏమంటే ఇమీడియట్లీగా ఎఫెక్ట్ ఏమన్నా అంత బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది. వాడు మానసికంగా వేదన పడుతూ ఉంటాడు. అమ్మో నాకేమైనా గాలి ఆడుతుందా లేదా, పద్దాగా చూసుకుంటాం, వాసన అవుతుందా లేదా, ముక్కు వాసన అవుతుందా లేదా చూసుకుంటూ ఉంటుంది. దానివల్ల అది డాక్టర్లే చెప్పారు. కాబట్టి నేను మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే పోరాడండి. పోరాటం కోసం ఎంత దూరం ఉన్నా వెళ్ళండి. అంతేగాని నేను నిస్పృహ, నిరాశ, నేను ఏం చేయలేకపోతానన్న విధానం అయితే మీ దగ్గర ఎప్పుడు పెట్టుకోమాకండి. మంచి ఎక్స్పర్ట్స్ అనమాట. మోహన్ రావు గారు కానీ, తెలుగు మాస్టర్ కానీ, మరి రాగి మాస్టర్ గారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికంటే నేను చిన్నవాడిని వయసులో. మా మాస్టర్లు, మా టీంలో వీళ్ళందరి దగ్గర నేర్చుకునేవాడిని. నేను మీకు ఉపాధ్యాయుని, నేను వాళ్ళకి జూనియర్ని. వాళ్ళ దగ్గర కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు. నేను ఇవాళ ఏదన్నా స్కూల్కి వెళ్ళినా అక్కడ ఉన్న పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉండేవాడు. నిత్యమైన విద్యార్థి ఎప్పుడు కూడా ఎనక స్టూడెంట్ పని ఉండదు. నేను ఎంత నేర్చుకుంటానో ఆ నేర్చుకున్న దాన్ని అంతమంది 10 మందికి చెప్తూ ఉంటాను. చాలామంది అంటుంటారు, మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఏదన్నా సబ్జెక్ట్ అయితే బాగుండేది మాస్టర్, మాకు చాలా హెల్ప్గా ఉండేది స్కూల్లో అంటారు. కేవలం ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం 100కి 100% రావాలని కోరుకునేవాళ్ళు నేను ఒకటి. నేను 100కి 150, 200, 500 కూడా నేను తెప్పించే పరిస్థితి నేను చేసుకున్నాను. నా వెనకాల అలా ఒక వలయం సృష్టించుకున్నాను. నేను ఎవరిని తయారు చేయాలంటే ఆయన తయారు చేయడానికి. మరి చాలామంది నాకు ఈ పాఠశాలలో ఇప్పుడు మోహన్ రావు గారి ముందు ప్రధాన ఉపాధ్యాయులు గారు, మోహన్ రావు గారు కానీ మంచి అవకాశం ఇచ్చారు. మరి వేదిక మీద వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాధవరెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళకి నా ప్రత్యేకమైన ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాధవరెడ్డి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి, మాస్టర్ మీరు రండి, చాలామందికి మీరు ఇన్వైట్ చేయండి, ఫోన్ చేసి చెప్పండి అని చెప్పారు. మరి వీళ్ళంతవరకు చెప్పాను. ఈరోజు మంచి కార్యక్రమం మాకు వైజాగ్లో స్టేట్ టోర్నమెంట్ ఉంది కబడ్డీ. మరి నేను ఆ టోర్నమెంట్ నేను ఈరోజు వదిలేసి నా స్టూడెంట్ చూడాలి, నా విద్యార్థులందరినీ ఒకసారి చూసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను.